హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం మరో శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సంబంధిత ఉద్యోగుల ఖాతా హోల్డర్లకు ఒక శుభవార్త. ఈపీఎఫ్ఓ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయం పరిమితిని 50,000 నుండి 1,00,000 వరకు పెంచింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, ఇల్లు కట్టుకోవటానికి, పెళ్లి పనుల కోసం అడ్వాన్స్ తీసుకునే వారిపై కూడా ఈ సదుపాయం ఇప్పుడు వర్తించనుంది. దీంతో 27.74 కోట్ల మంది ఉద్యోగులు దీని ప్రయోజనం పొందనున్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ను సులభతరం చేయడానికి ఆటో క్లెయిమ్ సొల్యూషన్ ఇప్పుడు ఈపీఎఫ్ స్కీము 1952లోనే ఆర్టికల్ 68కే ఇంకా 68B కింద అన్ని క్లెయిమ్లకు వర్తిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.15 కోట్ల క్లెయిములు ఆటోమేటిక్ సెటిల్మెంట్ పద్ధతి ద్వారా పరిష్కరించబడ్డాయి. ఇక ఇటీవల కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 236వ సమావేశంలో అనేక ప్రధాన అంశాలపై సమాచారం అందించారు. ఈ సమావేశంలో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని పెంచినట్లు ఈపీఎఫ్ఓ ద్వారా తెలియజేయబడింది. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీము ప్రయోజనాలను 28 ఏప్రిల్ 2024కి ముందు తేదీ నుండి అమలు చేయాలని నిర్ణయించారు. కనిష్ట బీమా ప్రయోజనం 2.5 లక్షల నుండి గరిష్టంగా 7 లక్షల వరకు ఈ క్లెయిమ్ వర్తిస్తుంది. ఇక ఈఎల్ఐ పథకంలో ఉద్యోగి మరణంపై ఆధారపడిన వారికి బీమా రక్షణ ఇవ్వబడుతుంది.